హాయ్ ఫ్రెండ్స్, మీకు ఓటు హక్కు ఉండి గత చివరి 3 ఎలక్షన్లలో ఒక్కసారైనా ఓటు వేశారా? లేదా 2003 కంటే ముందు ఓటు వేసి ప్రస్తుతం మీ ఓటు కనిపించడం లేదా? అయితే మీ పేరు లేదా ఎపిక్ నంబర్ ని ఎలా సెర్చ్ చేయాలో ఈ వీడియోలో లైవ్ లో చెప్తాను. లైక్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు మీ బ్రౌజర్ లో voters.eci అని టైప్ చేస్తే సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ లో పిన్ చేశాను. అక్కడ నుంచి మీరు ఈ పేజ్ కి రావచ్చు. ఇక్కడ మీ నేమ్ సెర్చ్ గురించి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, ఒకవేళ మీ ఓటు హక్కు 2003 కంటే ముందు, రెండవది 2003 తర్వాత. ఇందులో ఈ రెండిటిలోనూ ఎలా సెర్చ్ చేయాలో చెప్తాను. ఇప్పుడు మొదటగా 2003 కంటే ముందు ఓటు హక్కు వినియోగించుకుంటే ఇక్కడ సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ SIR దీనిని సెలెక్ట్ చేసి ఇందులో మీ స్టేట్ ని సెలెక్ట్ చేస్తే పక్కన డిస్ట్రిక్ట్ అడుగుతుంది. తర్వాత ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అంటే మీ నియోజకవర్గం అడుగుతుంది. దాని పక్కన మీ పోలింగ్ స్టేషన్ నంబర్ అడుగుతుంది. ఇక్కడ మీరు 2003లో ఎక్కడ నివసించేవారో, అలాగే ఎక్కడికెళ్లి మీ ఓటు హక్కు వినియోగించుకునేవారో ఆ పోలింగ్ బూత్ ని మీరు సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఒకవేళ మల్టిపుల్ పోలింగ్ బూత్లు సేమ్ పేరుతో కనిపిస్తాయి. ఇది ఓటర్స్ ని బట్టి హౌస్ నంబర్ తో డివైడ్ చేస్తారు. ఇలా సేమ్ కనిపించే వాటిలో మొదటి లిస్ట్ సెలెక్ట్ చేసి వ్యూ చేయండి. PDF డౌన్లోడ్ అయి చూపిస్తుంది. ఇందులో మీ ఓల్డ్ హౌస్ నంబర్ 2003 కంటే ముందు, ఇది మీ ఎలక్ట్రిసిటీ బిల్ లేదా అప్పట్లో మాన్యువల్ గా కట్టిన హౌస్ ట్యాక్స్ లేదా గ్యాస్ బుక్ లేదా వాటర్ ట్యాక్స్ లేదా మీ ఓల్డ్ ఆధార్ కార్డ్, ఇందులో ఏదో ఒక దాంట్లో తప్పకుండా రాసి ఉంటుంది. లేదా మీకు డైరెక్ట్ గా గుర్తుంటే ఇక్కడ హౌస్ నంబర్ A to Z సిరీస్ లోనే ఉంటుంది. అది మొదటి పేజ్ లోనే మీకు క్లియర్ గా ఏర్పడుతుంది. ఒకవేళ మీ హౌస్ నంబర్ ఈ సిరీస్ తో స్టార్ట్ అయితే గనక డైరెక్ట్ గా చివరి పేజ్ కి వచ్చేయండి. ఇందులోనూ సిరీస్ మీ హౌస్ నంబర్ దగ్గరికి రాకుంటే బ్యాక్ కి వెళ్ళండి. మళ్ళీ సేమ్ అదే బూత్ కి సంబంధించి మరో దాంట్లో వెతకండి. ఇలా ప్రతి లిస్ట్ సెర్చ్ చేయండి, తప్పకుండా కనిపిస్తుంది. ఇక్కడ ఒకవేళ మీ PC లేదా ల్యాప్టాప్ అయితే Ctrl+F సెలెక్ట్ చేస్తే PDF లో సెర్చ్ ఆప్షన్ వస్తుంది. ఇందులో టైప్ చేస్తుంటే డైరెక్ట్ గా హైలైట్ అవుతుంది. నిమిషాల్లో వెతకచ్చు. ఇది కేవలం హౌస్ నంబర్ కే కాకుండా అన్ని ఫీల్డ్స్ లో సెర్చ్ చేస్తుంది. ఒకవేళ కనిపిస్తే ఇక్కడ PDF లో మొదటి పేజీలోకి వెళ్లి ఇందులో శాసనసభ నియోజకవర్గం సంఖ్యని మరియు భాగం అంటే పార్ట్ నంబర్ అండ్ లిస్ట్ లో ఎక్కడైతే మీ డీటెయిల్స్ లేదా మీ రిలేటివ్ డీటెయిల్స్ ఇందులో కనిపించాయో ఆ రో మొదటి సీరియల్ నంబర్ ని నోట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ లో SIR ఎమిరేషన్ ఫామ్ ని ఫిల్ చేయాలి. ఎందుకంటే ఆన్లైన్ లో ఫిల్ చేయాలంటే ఖచ్చితంగా లాస్ట్ ఎలక్షన్ లో మీ ఓటు హక్కు వినియోగించుకొని ఉండాలి. అప్పుడే మీరు ఆన్లైన్ ప్రాసెస్ లో ఫామ్ ఫిల్ చేయవచ్చు. ఇప్పుడు 2003 కంటే ముందు మీ ఓటు హక్కు లేకుండా చివరి 3 ఎలక్షన్లలో మీరు ఓటు వేసి ఉంటే ఇదే పేజ్ లో కింద సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో 3 విధాలుగా మీ ఓటర్ ఐడిని సెర్చ్ చేయవచ్చు. ఒకటి, ఎపిక్ నంబర్ ద్వారా. ఇది మన దగ్గర లేదు కాబట్టి నెక్స్ట్ ఈజీ ఆప్షన్ కి వెళ్దాం. ఇక్కడ సెర్చ్ బై మొబైల్ నంబర్. ఇందులో ఫస్ట్ మీ స్టేట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేయండి. ఇందులో ప్రెసెంట్ తెలుగు లాంగ్వేజ్ ఒకటే ఉంటుంది. తర్వాత కింద ఇది వరకు మీ ఓటర్ ఐడికి రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ రాకుంటే ఇక్కడ మీది కానీ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ వాళ్ళది కూడా ట్రై చేయండి. ఒకవేళ మీ ఓటర్ ఐడికి అప్పట్లో వాళ్ళ ఫోన్ నంబర్ ఇచ్చి ఉండొచ్చు, అది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెండ్ OTP సెలెక్ట్ చేస్తే OTP వస్తుంది. ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే కింద మీ మొబైల్ నంబర్ కి లింక్ ఉన్న ఓటర్ల లిస్ట్ కింద చూపిస్తుంది. ఇందులో మీ నేమ్ ని ఐడెంటిఫై చేసి ఇక్కడ నియోజకవర్గం నంబర్ మరియు పార్ట్ సీరియల్ నంబర్ అలాగే పార్ట్ నంబర్ ని అండ్ ఓటర్ ఐడి నంబర్ ని నోట్ చేసుకోండి. ఇప్పుడు మీ మొబైల్ నంబర్ ఏంటో కూడా గుర్తు లేకుంటే ఇక్కడ చివరి ఆప్షన్ సెర్చ్ బై డీటెయిల్స్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మీ ఓల్డ్ ఓటర్ కి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ లో మీకు తెలిసినవి, ఎగ్జాంపుల్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ లేదా అప్రాక్స్ ఏజ్ అండ్ జెండర్, ఈ డీటెయిల్స్ ని తెలిసిన దాని ప్రకారం వెతికినా సరిపోతుంది. అందులో ముందుగా మీ స్టేట్ ని సెలెక్ట్ చేయండి. పక్కన సేమ్ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేయండి. కింద మీ నేమ్ లో ఒకసారి పూర్తి పేరుని ఎంటర్ చేయండి. ఒకవేళ రాకుంటే ఓన్లీ నేమ్ ని ఎంటర్ చేయండి. ఇలాగే సేమ్ మీ రిలేటివ్స్ నేమ్. ఇందులో ఒకవేళ ఫీమేల్ అయితే బిఫోర్ మ్యారేజ్ అయితే ఫాదర్ నేమ్, ఆఫ్టర్ మ్యారేజ్ అయితే హస్బెండ్ నేమ్, ఇది కూడా తెలిసింది టైప్ చేయండి. తర్వాత కింద అప్పట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏది గుర్తుంటే అది ఎంటర్ చేయండి. లేదా పక్కన ఓటు వేసిన లాస్ట్ ఎలక్షన్ అప్పుడు మీ వయసు ఎంత ఉండేదో అప్రాక్స్ గా ఎంటర్ చేస్తూ మల్టిపుల్ టైమ్స్ ట్రై చేయండి. చివరిగా పక్కన జెండర్ ని సెలెక్ట్ చేసి తర్వాత కింద లాస్ట్ ఓటు వేసిన నియోజకవర్గం డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేయండి. అలాగే పక్కన నియోజకవర్గం ని సెలెక్ట్ చేయండి. ఇవి 2 ఆప్షనల్ కాబట్టి గుర్తుంటే ఎంటర్ చేయండి లేదా వదిలేయండి. తర్వాత కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ సెలెక్ట్ చేయండి. కింద మీ ఓటర్ ఐడి డీటెయిల్స్ వచ్చేస్తాయి.
నేను అలాగే ట్రై చేశాను. 7th టైం నాకు మ్యాచ్ అయి వచ్చింది. మీకు తప్పకుండా వస్తుంది. ఇప్పుడు ఇందులో పార్ట్ సీరియల్ నంబర్ అండ్ పార్ట్ నంబర్ అండ్ అసెంబ్లీ నియోజకవర్గం నంబర్ అండ్ ఎపిక్ నంబర్ ని నోట్ చేసుకొని హోమ్ పేజ్ కి వచ్చేసి ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్ ని సెలెక్ట్ చేసుకొని ఆన్లైన్ లోనే ఫామ్ ఫిల్ చేయవచ్చు. బిఎల్ఓ మీ ఇంటికి కూడా రాడు. ఇది ఫిల్ చేయడం రాకుంటే వీడియో చేశాను, చూసి సబ్మిట్ చేయండి. అయినా మీ పేరు దొరకకుంటే నా కింద కమెంట్ చేయండి.